ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జయశంకర్ జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక పలు గ్రామాలకు సంబంధించి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామాలకు సంబంధించి చెరువులన్నీ కూడా ఒక నిండు కుండలా దర్శనమిస్తూ ఉన్నాయి. ఇట్లా జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల ధాటికి మరి వరద నీళ్లతో జనాలు అవస్థలు పడుతూ ఉన్నారు. వరద గుప్పిట్లో పలు గ్రామాలు చిక్కుకున్నారు. భయాందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు. ముఖ్యంగా కాటారం మండలానికి సంబంధించి కొత్తపల్లిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో వరద ఎక్కువగా పెరగడం వల్ల అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మహదేవ్పూర్ దగ్గర హైవేపై మరి అన్నారం క్రాస్ దగ్గర చెట్లు విరిగి పడడంతో కాళేశ్వరానికి వెళ్లేటటువంటి మార్గంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు రాత్రి. అదేవిధంగా మరి భారీ వర్షాల దాటికి గోదావరి ఇప్పుడు ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరానికి వరద నీరు పోటెత్తుందని చెప్పుకోవచ్చు. దీంతో వరద కారణంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి 65 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 4,93,540 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 5,54,660 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఇక సరస్వతి బ్యారేజ్కి కూడా మరి వరద నీరు పోటెత్తడంతో సరస్వతి బ్యారేజ్కు సంబంధించి 50 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 63,500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 1,12,500 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది సరస్వతి బ్యారేజ్కు సంబంధించి. ఇట్లా జయశంకర్ జిల్లాలో గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మల్హల్రావు మండలానికి సంబంధించి ఇప్పలపల్లి బొప్పారపు చెరువులో మరి గొర్లమంద చిక్కుకుంది. ఇక రేగొండ మండలానికి సంబంధించి రేపాకలో ఒక ఇల్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. భూపాలపల్లి కారల్ మార్క్స్ కాలనీలో ఇంటి కూడా కూలిపోయింది. ఇక మల్హల్రావు మండలం రుద్రారంలో ఏదైతే భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రుద్రారం గ్రామంలో ఉన్నటువంటి చెరువు దగ్గర మరి కట్ట మీద నుంచి ఈ యొక్క వరద అనేది వెళ్తుంది. మరి కట్ట మీద నుంచి వరద వెళ్ళడం ద్వారా ప్రజలందరూ కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఈ చెరువుకు సంబంధించి ఏ క్షణంలోనైనా గండిపడేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇట్లా అన్ని మండలాలకు సంబంధించి జయశంకర్ జిల్లాలో మరి వరద అనేది బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు గ్రామాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా మరి వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ఉన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు మరి ఆయా గ్రామాలకు సంబంధించి వరదల దాటికి ఏ గ్రామాలు ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్రజలు మరి ఇబ్బందుల్లో వరదల్లో చిక్కుకున్నారనేటటువంటి ఆరా తీస్తూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మరి అధికారులకు సంబంధించి మండల స్థాయి అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా మరి సంయత్నమవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇంకా చాలా మండలాలు మరి మిగతా మండలాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటే మిగతా మండలాలకు సంబంధించి మరి మహాముత్తారం, కాటారం, మల్హల్రావు, పలిమెల మండలాల్లో కూడా వర్షం దంచికొట్టింది. మరి గత 3-4 రోజుల నుంచి మరి వర్షాల ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహముతారం మండలంలోని పెగడపల్లి సమీపంలో ఉన్నటువంటి పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కోనంపేట వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక దుబ్బలపహాడ్ సమీప వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించడంతో మరి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. జనజీవనం అంతా కూడా మరి స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మల్హల్రావు మండలంలోని మానేరు నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొయ్యూరు సమీపంలో ఉన్నటువంటి లో లెవెల్ వంతెన ఏదైతే ఉందో అది వరద నీరు భారీగా ప్రవహిస్తుంది దాని మీద నుంచి. ఇక కాటారం మండలంలోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. పలు గ్రామాల్లోకి మరి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో గ్రామస్తులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మహదేవ్పూర్ మండలానికి సంబంధించి పలు చెరువులు కూడా మరి మత్తడి దూకుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షానికి పలు గ్రామాలకు సంబంధించినటువంటి ఇళ్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మల్హల్రావు మండలంలో కనిపించింది. ఇక గణపురంకి సంబంధించి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరి గణపురం మండలంలో కూడా కొన్ని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు సంబంధించి రాకపోకలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక గణపురం మండలంలోని కొండాపూర్ గ్రామాల మధ్యన ఉన్నటువంటి మోరంచ వాగు కూడా ఉప్పొంగింది. దీంతో వాగు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాటారానికి సంబంధించి కాటారం మంతిని మధ్య వాగు కూడా మరి యొక్క భారీ వర్షాల ధాటికి మరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. మరి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కాటారం మండలానికి సంబంధించి జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరదలు అనేవి శనివారం ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కాటారం మండలంలో ఉంది. మరి రోడ్లపై కూడా నీరు పరుగులు తీస్తుంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కాటారం మంతిని సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉంది. ఇక
రహదారిపై ఏదైతే కాటరం మంతిని ప్రధాన రహదారిపై కొండంపేట సమీపంలో ఉన్నటువంటి రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా పరుగులు తీస్తుంది. దీంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేగొండ మండలంలో కూడా భారీ వర్షం పడుతోంది. రేగొండ మండలానికి సంబంధించి గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మండలంలో ఉన్నటువంటి పాండవగుట్ట జలపాతం నుండి కూడా మరి ప్రవహిస్తుంది. జలపాతం నుంచి నీటి దారులు కిందికి పడుతుండడంతో ఆ దృశ్యాన్ని మరి చూడడానికి పర్యాటకులు కూడా అక్కడ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుండపోత వర్షాల కారణంగా ఈ యొక్క పాండవుల గుట్టలో ఉన్నటువంటి జలపాతం ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ఈసారి కూడా గత 2-3 రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా ప్రవహిస్తుండడంతో మరి జలపాతం కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరి అక్కడ వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికారులు కూడా ఒక సూచనలు చేస్తున్నారు. మరి ప్రజలు మరి ఇంట్లోనే ఉండాలంటూ జాగ్రత్తలు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహాముతారానికి సంబంధించి కూడా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొర్లకుంట గ్రామంలో వాగుపై కొర్లకుంట గ్రామానికి సంబంధించి వాగు బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లోని ఇళ్లలో వరద నీరు చేరుతుంది. దీంతో గ్రామస్తులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైతే పెద్ద వాగుందో, దౌత్పల్లి వాగుందో, అదేవిధంగా ముత్తారం వాగులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రాకపోకలన్నిటికీ కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూడొచ్చు రేగొండలో ఈ యొక్క మన వర్షాల కారణంగా రేగొండ మండలంలో కూడా మరి యొక్క కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరి రేగొండ మండలంలో కూడా కొన్ని చోట్ల ఇంటిపై కప్పులు, మరికొన్ని చోట్ల గోడలు కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామానికి సంబంధించి గోరుకుతపల్లిలో పుట్ట కిరణ్కు సంబంధించినటువంటి ఇంటి పైకప్పు కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క భారీ వర్షాలు సింగరేణి పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సింగరేణికి సంబంధించి ఇప్పటికే మరి చాలా వరకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చూసినట్లయితే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి OCP 2లో 2 రోజులుగా మరి ముఖ్యంగా చూసినట్లయితే 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఇక మరోవైపు గణపురం మండలానికి సంబంధించి కూడా బసవరాజపల్లిలో OCP 3కి సంబంధించి 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఇప్పటికే ఆటంకం కలిగింది. ఇక తాడిచెర్ల విషయానికి వస్తే తాడిచెర్లలో OCP 2లో 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఇప్పటికే ఆటంకం కలిగింది. ఇట్లా 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి ఇప్పటికే 6,20,00,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం 28,000 బొగ్గు ఉత్పత్తికి 28,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇట్లా జయశంకర్ జిల్లానే కాకుండా మన ములుగు జిల్లాలో కూడా వాగులు వంకలు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పసరాలో చూసినట్లయితే రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. జంపన్న వాగు, దయ్యాల వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. జంపన వాగు, దయ్యాల వాగుకు సంబంధించి అక్కడ 2 వ్యక్తులు చిక్కుకుంటే వారిని ఆరోగ్య శాఖ కూడా వారిని రక్షించింది, కాపాడింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వారిని క్షేమంగా బయటికి తీసుకురాగలిగింది. ఇక ఇట్లా చూసినట్లయితే దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లా భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయమై అందరినీ అంటే గ్రామాలకు, మండలాలకు సంబంధించినటువంటి అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఏదైనా ప్రమాదాలు జరిగితే వారిని రక్షించే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను క్షేమంగా మరి బయటికి తీసుకురాగలగాలి అంటూ కూడా ఇక్కడ నుంచి భూపాలపల్లి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కూడా మరి సూచనలు చేస్తూ ఉన్నారు.